మన మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు మొన్న తిరుపతి జిల్లా ఎస్పీకి భయంకరమైన వార్నింగ్ ఇచ్చాడు. సప్త సముద్రాలు దాటిన నిన్ను తీసుకొచ్చి మరీ పనిష్మెంట్ ఇస్తానని. మళ్ళీ ఈరోజు పులివెందుల డిఎస్పీకి సేమ్ వార్నింగ్. అది కాకుండా నేను సీఎంగా లేకపోవడం వల్ల ఏపీలో అసలు పండగే చేసుకోవట్లేదు, చాలా ఇబ్బందులు పడిపోతున్నారు జనం అని చెప్పి ప్రెస్ మీట్లోనూ వాటిలోనూ చెప్తా ఉన్నాడు. ఆయన చెప్పే విషయం, ఆయన ఇచ్చే వార్నింగ్లు ఎంతవరకు నిజం, ఎంతవరకు అబద్ధం ఒకసారి ఈ వీడియోలో చూద్దాం. అంతకన్నా ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి, లైక్ అండ్ షేర్ చేయండి. మొన్న తిరుపతి ఎస్పీ గారిని నువ్వు తెలంగాణే కాదు సప్త సముద్రాలు దాటినా తీసుకొచ్చి మరి ఒక్కొక్కడికి తాడ తీస్తానని చెప్పి వార్నింగ్ ఇచ్చాడు. ఈవేళ సేమ్ సీన్ రిపీట్. హెలిప్యాడ్ దగ్గర ఒక సాదాసీదా డిఎస్పీ గారిని తీసుకొచ్చి భయపెడతా ఉన్నాడు. ఈ భయం వల్ల వాళ్ళ పార్టీ నాశనం అయిందని ఆయనకి ఇంకా అవగాహన వచ్చినట్లేదు పాపం. పైగా నేను లేకపోతే ఆంధ్ర జనం అంతా రోడ్డున పడిపోయారు అన్నట్టుగా సెల్ఫ్ గోల్ వేసుకుంటున్నాడు. సెల్ఫ్ గోల్. ఎందుకంటే ఆయన ఉన్నంతసేపు రోజుకు 30 రూపాయలు 40 రూపాయలు ముష్టేసేవాడు. ఇప్పుడు ప్రతి ఒక్కడికి ఒక ధైర్యం ఏర్పడింది. రాబోయే 5 ఏళ్ళలో మన జీవితం సెటిల్ అయిపోద్ది. పెన్షన్ 4000 ఇస్తున్నారు, రోడ్లు పడిపోతున్నాయి, ఈ గతంలో ఎప్పుడూ లేని విధంగా ప్రాజెక్టులు వస్తున్నాయి, అమరావతి స్టార్ట్ అయిపోయింది, పోలవరం స్టార్ట్ అయిపోయింది. ఇవన్నీ చూసి ఇవన్నీ జరిగితే మన పరిస్థితి ఏందని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి నిజంగా భయం పట్టుకుంటుంది. నిజంగా భయమే. మళ్ళీ 5 సంవత్సరాలు కూడా మనం రాకపోతే మన పరిస్థితి ఏందిరా బాబు అని చెప్పి కార్యకర్తల్లో జోష్ నింపడం కోసం వేసే బిల్డప్ అంతే. ఆయన వల్ల ఏమీ కూడదు, ఆయన ఏమీ పొడవలేడు. ఒక సీఎంగా ఒక ఛాన్స్ ఇచ్చి ఆంధ్ర జనం ఏపీని 20 సంవత్సరాలు వెనక్కి నెట్టుకున్నామన్న బాధ 65 నుంచి 70% పీపుల్లో ఉంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఎంత సెల్ఫ్ గోల్ వేసుకున్నా ఇప్పుడల్లా వచ్చే పరిస్థితి అయితే లేదు. ఇది 100% షూర్. ఇంకా నెక్స్ట్ ఎంత ఇబ్బందుల్లో ఉంటే చూడండి, కత్తులు దూసిన కోళ్ళు. డబ్బు చూడండి, మీరు లేకపోతే జనమే నాశనం అయిపోయారని బిల్డప్ ఇస్తున్నారు. కర్మండి ఇది మాకు. కొద్దిగా ఒక 2 ఏళ్ళు మీరు బయట ఎక్కడైనా తిరగండి సార్, మనశ్శాంతిగా ఉంటారు జనం. మీరు ఏదో వస్తారు, ఏదో చిన్న యాక్సిడెంట్ జరుగుద్ది, ఆడికొచ్చి అదిగో ఇదిగో ఇదిగో అదిగో బొంగు బొసాను సొల్లు కబుర్లు చెప్పి మీ వెనకాల తొట్టి గ్యాంగ్ వస్తుంది, ఆ తొట్టి గ్యాంగ్ మీటింగ్లు, ఇదే సరిపోతుంది మా జీవితానికి. గత 5 ఏళ్ళు భరాయించాం, మళ్ళీ 5 ఏళ్ళు కూడా ఇదే భరాయించాలా మేము? కొద్ది రోజులు ఊబి పట్టి తర్వాత వస్తే కనీసం 2034కైనా సరే, బై ఛాన్స్ నువ్వు ముసలోడు అయిపోతావు, అప్పటికి అయిపోయినా పర్వాలేదు, మళ్ళీ ఇస్తారేమో ఆలోచిద్దాం. అప్పుడు దాకా నో ఛాన్స్. అంతా హ్యాపీగా ఉన్నారు, మరి అంత టెన్షన్ పడొద్దు, గుర్తుపెట్టుకోండి.